హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఫిట్ చేయటం అయితే ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కామన్గా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి, ఇది చాలా రిస్క్ పడుతున్నారనే ఉద్దేశంతో కొంచెం ఏంటంటే మన ఇంట్లోనే ప్యూరిఫై చేసే ఫిల్టర్స్ చాలా వరకు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసినాయి కాబట్టి ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కామన్గా అయిపోయిందనమాట, పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అయితే నేను అనేది ఈరోజు మాకు ఇన్స్టాలేషన్ అయితే వచ్చింది. నేనైతే కొని 2 మంత్స్ అవుతుంది, కానీ ఇన్స్టాలేషన్ అనేది ఇప్పుడు జరుగుతుందనమాట. మీకు ఆ వీడియో ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు ఏంటని చూపిస్తాను. అండ్ టెక్నీషియన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మన అవనగడ్డ, నాగాలంక ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా ఉండి వాటర్ ప్యూరిఫైయర్ కానీ పెట్టుకోవాలంటే ఓన్లీ ఆక్వాగార్డ్ సంబంధించి ఆ టెక్నీషియన్ నెంబర్ అయితే కింద నేను ఇస్తాను. ఇంకా వేరే వేరే కంపెనీ వాళ్ళు అయితే కనుక వేరే టెక్నీషియన్స్ అయితే ఉంటారనమాట. అండ్ ఇన్స్టాలేషన్ వీడియో అనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి కైగన్ వాటర్ అని చెప్పి ఒక కొత్త ప్యూరిఫైర్ అయితే ఉంది. అదైతే అరౌండ్ మనకి 1,50,000 అలా హై బడ్జెట్ అయితే వెళ్ళిపోతుంది. మేమైతే ఆక్వాగార్డ్ బుక్ చేసాం. ఆక్వాగార్డ్లో కూడా హైయెస్ట్ మోడలే అనమాట, 27,000 అలా పడింది. ఒకసారి మీకు ఇన్స్టాలేషన్ అనేది ఏ రకంగా చేస్తున్నారు ఏంటనేది నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి అన్బాక్సింగ్ వీడియో అనేది చూసేసేయండి. ఫస్ట్ మనం బాక్స్ మీద చూసినట్లయితే ఆక్వాగార్డ్ అనే బ్రాండింగ్ నేమ్ ఉంది. కింద వచ్చేసరికి యాక్టివ్ కాపర్ అని చెప్పి రాసింది. ఆ కింద వచ్చేసరికి టేస్ట్ అడ్జస్టర్ మినరల్ గార్డ్ యూవీ ప్లస్ వెండింగ్ అని రాసింది. అండ్ ఆ కింద చూసినట్లయితే మీకు వాటర్ ప్యూరిఫై సంబంధించిన ఫోటో అనేది వేసింది. ఆ పక్కన చూసినట్లయితే మీకు నార్మల్ వాటర్ అండ్ కాపర్ వాటర్ అని చెప్పి 2 రకాలుగా ప్యూరిఫై అయితే రాసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్హాన్స్ ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ ఎండిఎస్ అనేది నేను తీసుకున్న మోడల్. దీన్ని ప్లే స్టోర్ యాప్ ద్వారా మనం స్కాన్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ మీరు చూసినట్లయితే కింద చూసినట్లయితే 3 రకాలుగా అయితే మనకి ఉపయోగపడుతుంది. ట్యాప్ వాటర్, బోర్ వాటర్ అండ్ పంప్ వాటర్. ఈ 3 టైప్స్ ఆఫ్ వాటర్ని మనకి ప్యూరిఫై చేసి అయితే వాటర్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ ఆ కింద చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు పక్క మీరు చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ సేమ్ అదే రకంగా బొమ్మ అయితే వేసింది. అండ్ ఇటు సైడ్ మీరు చూసినట్లయితే జింక్ బూస్టర్ అని చెప్పి రాసింది. కాపర్ జింక్ బూస్టర్ అంటే మనకి ఈ వాటర్ ప్యూరిఫైర్లు వచ్చేసరికి కాపర్ టైప్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ వాటర్ ప్యూరిఫై వచ్చేసరికి మనకి 10 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. 10 లీటర్స్ వరకు వాటర్ మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. వారంటీ క్లెయిమ్ అవ్వాలి కాబట్టి వచ్చిన టెక్నీషియన్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి నేను అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. కానీ నేను బయట ఆఫ్లైన్ స్టోర్లో హైదరాబాద్లో పర్చేస్ చేయడం జరిగింది. నాకు వచ్చేసరికి 25,999 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు మీరు వాటర్ ప్యూరిఫై చూసినట్లయితే బాక్స్లో ఇంకా మనకి వేరే కంటెంట్స్ అయితే ఏదో థర్మోకోల్ షీట్ అండ్ సమ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసరికి మనకి బిల్ క్వాలిటీ అయితే అంత ఇదిగా పెద్దగా అయితే ఏం బాగోలేదని చెప్పచ్చు. మొత్తం ప్లాస్టిక్ బిల్ట్ అయితే వచ్చింది. అండ్ వాల్ మౌంటెడ్ స్టాండ్ ఒకటి అండ్ అడాప్టర్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఉంది. మొత్తం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీతో ఉందన్నమాట. అండ్ లోపల చూసినట్టయితే కొంచెం పైప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అదే విధంగా వచ్చిన టెక్నీషియన్ మొత్తం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకు ఒక అడాప్టర్ అయితే ఉంది. ఒక అడాప్టర్ మా వాల్ మౌంట్ స్టాండ్ అయితే ఉందన్నమాట. మన పవర్ సప్లై అనేది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి లోపల కొంచెం ఏదో మనకి పైప్ లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఒక వాటర్ ట్యాంక్ దగ్గర ఒక వాల్ అయితే ఉంటుంది. ఆ వాల్ మనం ఆఫ్ అనేది చేయాలి. ఎందుకంటే వాటర్లో ఉన్న డస్ట్ అంతా ప్యూరిఫైర్లోకి వెళ్ళకుండా ఉంటాయి. ఫస్ట్ వాల్ కట్టేసుకున్న తర్వాత మనకి కింద కనెక్షన్ అయితే జరుగుతుంది. ఆ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మా ఇంట్లో వచ్చేసరికి మా ట్యాప్లో ఇలా కొంచెం వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఇలా డస్ట్ వాటర్ అయితే వస్తుందన్నమాట. అందుకే మేము వాటర్ ప్యూరిఫైర్ అనేది పెట్టించడం అయితే జరిగింది.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లోపల 2 ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫిల్టర్స్ ద్వారా వాటర్ అనేది ప్యూరిఫై అవ్వటం అయితే జరుగుతుంది. ఇటుపక్క 2 ఫిల్టర్స్ అండ్ అటుపక్క ఒక 2 ఫిల్టర్స్, టోటల్‌గా 4 ఫిల్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఫిల్టర్స్ అయితే ఒక టెక్నీషియన్ రిమూవ్ అయితే చేస్తున్నాడు. అండ్ రిమూవ్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేది దీంట్లో స్టోర్ అవుతుందంట. దీంట్లో స్టోర్ అయ్యి ఫిల్టర్ అయిన వాటర్ అనేది బయట పక్క ఉన్న ట్యాంక్‌లోకి అయితే మనకి వస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు కనెక్షన్ అయితే ఇస్తున్నారనమాట. చూడండి ఎలా అయితే ఇస్తున్నాడో కనెక్షన్. ఇలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి డైరెక్ట్‌గా ట్యాప్‌కి అయితే ఇచ్చేస్తారంట. ట్యాప్ కనెక్షన్ ఇచ్చేయంగానే మనం పవర్ ఆన్ చేసుకునే అడాప్టర్ ఇచ్చారు కదా, అడాప్టర్తో పవర్ అనేది ఆన్ చేసుకుంటే డైరెక్ట్గా వాటర్ అనేది దీంట్లో ఈ ఫిల్టర్లోకి వెళ్ళి స్టోర్ అయ్యి ప్యూరిఫై అయ్యి ఆ ఉన్న ట్యాంకులోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు వైట్ కలర్ పైప్ ఒకటి చూస్తున్నారు కదా, ఆ పైప్ అనేది ఓపెన్ చేసి ఆ ఫిల్టర్కి అయితే అటాచ్ అయితే చేయటం అయితే జరుగుతుంది. అటాచ్ చేయటం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనకి ట్యాంకులో ఉన్న వాటర్ అనేది ఈ ఫిల్టర్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, ఇందులో వచ్చేసరికి మనకి నార్మల్ వాటర్ని 4 టైప్స్ మనకి ఫిల్టర్ అనేది అవుతుందన్నమాట. కాపర్ టైప్లో, అంటే మనం రాగి వాటర్ అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ వాటర్ టేస్ట్ అయితే మనకి వస్తుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ బ్లూ పైప్ ఉంది కదా, ఈ బ్లూ పైప్ని కూడా ఒక ఫిల్టర్కి అయితే అటాచ్ అయితే చేస్తున్నారు. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనకి వాల్కి అయితే మౌంట్ చేసేస్తారు. వాల్కి అయితే మౌంట్ చేసేయటం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అడాప్టర్ కనెక్షన్ అయితే ఇస్తున్నారనమాట కింద ఒక ప్లగ్లోకి. అండ్ ఇట్లా మనం ప్రెస్ చేస్తే వాటర్ అనేది మనకి కింద వస్తాయి. అండ్ చిన్న చిన్న డ్రాప్స్ ఏమైనా పడితే షింక్లోకి కిందకి వెళ్ళిపోతాయి కదా, అందుకని ఆ ఉద్దేశంతో ఆ షింక్ పైన అనేది బిగించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అయితే ఏంటంటే వాటర్ అనేది స్టోర్ అవుతున్నట్టు మనకి నిదానంగా అయితే ఆ టబ్లోకి అయితే రావడం అనేది జరిగింది. అలా తర్వాత ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు మనకి వాటర్ అనేది మనం డైరెక్ట్గా బాటిల్స్లో అండ్ గ్లాసులో అయితే నింపుకొని మనం అయితే తాగొచ్చు అనమాట. చేస్తాం. ఇప్పుడు టికెట్ లేదు, మీకు వాటర్ సప్లై కూడా లేదు కాబట్టి ఇదే వారంటీ. వారంటీ క్రియేట్ చేయడానికి ఇది కావాలి సార్, సీరియల్ నెంబర్ ఇది. ఓకే. ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న బార్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వీళ్ళ యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో అండ్ ఐఓఎస్లో. అలా మన యాప్ చూసుకుని మనం అయితే వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. వెనకాల కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. TRK Prasad. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.